ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు తెలియజేస్తాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమలో యేసయ్య, కృపల దేవ, దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు కాచుకోబడి నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. నీవు అందరితో రక్షిస్తుంది. అయ్యా తండ్రి, వాక్యం ద్వారా ఎవరితో ఏ రీతిగా మాట్లాడకొచ్చినా అలా మాట్లాడమని నా దేవుడు నేస్తాం ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. పోలిన వారెవరో అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని నా దేవా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును ఉపరక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నత మాగండ యేసయ్యనికి వందనాలు తండ్రి. తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన యేసయ్యా, నీ స్వరాన్ని వినిపింపజేయండి తండ్రి. తండ్రి, మా హృదయాలను కదిలించే వర్తమానము చేత నీ స్వరాన్ని వినిపింపజేయండి తండ్రి. నీ వాక్యం వినుటకు తండ్రి, నీ ధర్మశాస్త్రములను తండ్రి, ఆశ్చర్యమైన తండ్రి కార్యాలు సంగతులను చూసినట్లు గ్రహించినట్లు మా కళ్ళను తెరవమని చేస్తున్నాం ప్రార్థిస్తాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. హల్లెలూయా. ఈ వచనం మనం ఇంగ్లీష్ లో కనుక గమనించినట్లయితే, ఎవరైతే ఆయన కొరకు వెయిట్ చేస్తున్నారో గాడ్ ఇస్ గుడ్ అని అక్కడ చాలా బాగా రాసి ఉంది. హల్లెలూయా. దేవుని సీక్ చేస్తున్నారు అంటే, దేవుని వెతుకుతున్నారో వారి పట్ల దేవుడు దయాళుడంట. దేవుడు నన్ను స్తోత్రం. దేవుడు మనందరితో మనల్ని కదిలించి వాక్యం చేత వర్తమానం చేత మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు అంట ఎవరైతే ఆయన కొరకు వెయిట్ చేస్తున్నారో వారి పట్ల యెహోవా మంచి వాడంట. దేవుని నామమున స్తోత్రములు. అలాగే మనం తెలుగు బైబిల్లో కనుక గమనించినట్లయితే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఆశ్రయిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? ఈరోజు దేవుని కొరకు కష్టపడి పరిచర్య చేస్తున్నావా? ఈరోజు దేవుడు నీ పట్ల దయాళుడంట. దేవుని నామమున స్తోత్రములు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపు వాడంట. దేవుని నామమున స్తోత్రములు. ఈరోజు నువ్వు దేవుని వెతుకుతున్నావు, దేవునికి మొరపెడుతున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, నిత్యం ఆయన ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆయన ధ్యానిస్తున్నావు. కానీ నువ్వు ఇంకా దేవుని దయను చూడలేకపోవచ్చు. కానీ దేవునితో మాట్లాడుతున్నాడు, నేను వారి పట్ల దయ చూపు వాడనని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీ పట్ల దేవుడు దయ చూపాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుని వెతకాలి. ఈరోజు నువ్వు ఎవరిని వెతకాలంటే యేసయ్యని వెతకాలి. ఆయన శిలువపై మరణించి తిరిగి లేచాడు. ఈ మాట నువ్వు అనేకులకి పంచాలి, సువార్తని విస్తరింపజేయాలి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నా కొరకు వెయిట్ చేస్తున్నారో వారి పట్ల నేను మంచి వాడనని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడాలి, నీ కుటుంబంతో మాట్లాడాలని ఎదురు చూసినావా? ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు దయాళుడు. ఆయన కృప, ఆయన దయ నీ మీద నిత్యం ఉంటుంది. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థించుకుని ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతం ఆగండి యేసయ్యనికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడారు, దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం తండ్రి. తండ్రి, వాక్యాన్ని మొక్క నాటిన వృక్షం ఫలింపచేయండి యేసయ్యా. తండ్రి, సెప్టెంబర్ అంతట్లో తండ్రి నీ బిడ్డలు తండ్రి, నువ్వు తండ్రి నీ మెండైన దీవెనల చేత ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థిస్తాం యేసయ్యా. తండ్రి, ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారికి తండ్రి ఆరోగ్యం కలుగును గాక. ఎవరైతే తండ్రి అప్పుల చేత బాధపడుతున్నారో వారికి విస్తారమైన సమృద్ధి కలుగును గాక ప్రార్థిస్తాం యేసయ్యా. ఎవరైతే తండ్రి కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నారో వారి కుటుంబాలలో తండ్రి తండ్రి వారి జీవితాలలో తండ్రి శాంతి సమాధానము నెమ్మది కలుగును గాక ప్రార్థిస్తాం యేసయ్యా. ఎవరైతే తండ్రి ఉద్యోగంలో ఫలింపు కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి తండ్రి
మంచి ఉద్యోగాన్ని కలిగించింది తండ్రి, ఉద్యోగంలో తండ్రి ఫలింపుని కలిగించింది తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి నీ ఆత్మ వరఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి తండ్రి నీ ఆత్మ చేత నింపండి తండ్రి, నీ ఆత్మ అభిషేకం చేత వారిని తండ్రి నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ ఆత్మ వరఫలాల చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ వీడియో తండ్రి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి, దీవించండి తండ్రి. తండ్రి ఈ వాక్యం నెరవేర్పు వారి త్వరలో చూచుదురుగాకని ప్రార్థిస్తున్నాం. నీ దయ వారి పట్ల తండ్రి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ దయ తండ్రి వారి పట్ల మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం. నిత్యం ప్రతి ఒక్కరు తండ్రి నిన్ను ఆశ్రయించే వారిగా, నిన్ను వెతికే వారిగా ప్రతి ఒక్కరిని మీరు నియమించి నీ నాలుగు మహిమ తెచ్చుకోమని నీ కృపాకి వెళ్తూ నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.